అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు నుండి మరొక చిన్న స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటంటే సూర్య సంధ్య ఒకరి కోసం ఒకరు. రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక ఈ సిరీస్లో ఏం జరిగిందో ఫస్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అనుకోని పరిచయం ప్రేమగా మారింది. అందరి ప్రేమ కథల్లానే వీరి ప్రేమకి ఎన్నో అడ్డంకులు. ఆ అవరోధాలన్నింటినీ దాటి ఒకరినొకరు చేరుకునేలోగా అనుకోని అవాంతరం. మరి వారి ప్రేమ పరిణయంగా మారిందా లేక విషాదగాథగా మిగిలిపోయిందా అనేదే మన స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్తే రాత్రి 10 గంటలు తన ఇంటి బాల్కనీలో నిల్చొని ఆకాశంలో నిండు చందమామలో తన ప్రేయసిని చూస్తూ ఉన్నాడు. అందంగా నవ్వుతున్న తన ప్రేయసి కనిపిస్తుంది. మనం విడిపోయి ఎన్ని రోజులైనా నీ చిరునవ్వు మాత్రం నన్ను విడిచిపోలేదు, పోదు కూడా ఇంకొక రోజు అంతే మన ఈ ఎడబాటు. రేపటి నుంచి మన జీవితాలు సంతోషంతో నింపేస్తాను, ఐ ప్రామిస్ యూ అని అనుకుంటూ తన ప్రేయసిని వారు విడిపోయిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన భుజంపై చెయ్యి పడడంతో ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చి పక్కకి చూస్తాడు. ఎదురుగా తన మామయ్య నవ్వుతూ కనిపిస్తారు. ఏంటి సూర్య, ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం లేదు మామయ్య, రేపటితో నా గడువు పూర్తవుతుంది. నేను నా సంధ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను కదా అంటాడు. తప్పకుండా సూర్య, మీది నిస్వార్థమైన ప్రేమ. నీ ప్రేమతో నీ సంధ్యను కూడా గెలుచుకుంటావు, అర్థమైందా? ఇంకా వెళ్ళి పడుకో. సూర్య వాళ్ళ మామయ్యని హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆలస్యంగా గదిలోకి వచ్చిన భర్తను చూసి ఏమైందండి, ఏమన్నాడు వాడు అని అడుగుతుంది తన భార్య. ఏం లేదు, రేపటితో సంధ్య నాన్నగారు పెట్టిన గడువు పూర్తవుతుంది కదా, అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాడు అంతే. నేను నచ్చ చెప్పాలే, నువ్వు పడుకో అంటారు. ఆ దేవుడి దయ వల్ల వాడు కోరుకున్నట్టే జరగాలండి, లేదంటే వాడు మనకి దక్కడు అంటుంది ఆందోళనగా తన భార్య. అవేం పిచ్చి మాటలు, దేవుడు వాడికంత అన్యాయం చెయ్యడు సుశీల, ప్రశాంతంగా పడుకో అంటారు. భర్త మాటలు విని పైకి చెప్పకపోయినా మనసులో ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది. ఆయన భార్యకైతే ధైర్యం చెప్పారు, కానీ తన మనస్సు కూడా ఆందోళనగా ఉంది. సూర్య మావయ్య పేరు సురేష్, అత్తయ్య సుశీల. సూర్య నాన్నగారు సురేష్ గారు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వాళ్ళ స్నేహం విడిపోకుండా ఒకరి చెల్లెలని ఒకరు పెళ్లి చేసుకుని బావమరుదులుగా బంధాన్ని ఏర్పరచుకుంటారు. సూర్య పుట్టిన 5 సంవత్సరాల తర్వాత సుశీల గారికి చక్కని పాప పుడుతుంది. పాప పుట్టగానే అందరూ చాలా సంతోషిస్తారు. ఇదిగోరా సూర్య, నీకు పెళ్ళాం పుట్టింది అని ఇస్తారు సురేష్ గారు. తన చిన్ని చేతులతో ఆ పాపని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. మావయ్య, నాకు నా పెళ్ళాం చాలా నచ్చింది అని చెప్తాడు. ఆ మాటకి అందరూ ఎంతో ఆనందంగా నవ్వుకుంటారు. కానీ వాళ్ళ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఆ పాపకి తల వెంట్రుకలు తీయించడానికి తిరుపతి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్లో సూర్య అమ్మ నాన్నతో ఆ చిన్ని పాప కూడా లోయలో పడిపోతుంది. దేవుడు కనీసం వాళ్ళకి చివరి చూపు కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి సురేష్ సుశీల గారులే అమ్మ నాన్నగా సూర్యని పెంచారు. ముగ్గురు కూడా ఎవరి ఆలోచనలతో వారు సరిగ్గా నిద్రపోలేదు. ఉదయం తొందరగా లేచి రెడీ ఆఫీస్కి బయలుదేరాడు సూర్య. ఒక పక్క సంతోషం, మరొక పక్క టెన్షన్తోనే ఆఫీసులో అడుగుపెట్టాడు. చురకత్తుల్లాంటి చూపులతో, చెరగని చిరునవ్వుతో వస్తున్న తనను చూసి అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు. అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంటే చిన్న స్మైల్తో చూస్తూ తొందరగా మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు. తను వెళ్ళగానే అబ్బా ఏముంటారే మన CEO గారు అంటూ గుసగుసలాడుకుంటారు. అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న తన PA వచ్చి గుడ్ మార్నింగ్ సార్, రండి, ఇంకో 5 మినిట్స్లో వాళ్ళు వస్తామన్నారు అంటూ చెప్తారు. వాళ్ళు వచ్చేసరికి కూడా ఆగలేకపోతున్నాడు సూర్య. అతను చెప్పినట్టుగానే 5 మినిట్స్ తర్వాత వస్తారు వాళ్ళు. అప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ని వాళ్ళ ముందు పెడతాడు సూర్య. తర్వాత ప్రజెంటేషన్ కూడా ఇస్తాడు. ప్రజెంటేషన్తో పాటు తన వర్క్ డెడికేషన్ కూడా నచ్చడంతో వాళ్ళు వెంటనే ఓకే చెప్పేస్తారు. సూర్య ఆనందానికి హద్దులుండవు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి ఎంతో సంతోషంగా ఈ విషయాన్ని చెప్తాడు. మావయ్యకి చెప్పావా అంటారు సుశీల. లేదత్తయ్య, ఫస్ట్ నీకే చేశాను అంటాడు సూర్య. ముందు మీ మావయ్యకి చెయ్యరా, ఆయన ఎంతో సంతోషిస్తారు అంటాడు. తప్పకుండా అత్తయ్య అని వెంటనే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తారు. ఆశ్రమంలో ఉన్న ఆయన కొంచెం కంగారుగానే లిఫ్ట్ చేసి హలో సూర్య, ఏమైందన్నా అని అడుగుతారు.
సూర్య సంతోషంగా, మావయ్య ప్రాజెక్ట్ ఓకే అయింది, ఈ రోజుతో నా గడువు పూర్తయింది అని చెప్తాడు. ఆ మాటలకి ఆయన కూడా చాలా సంతోషిస్తారు. మావయ్య నేను సంధ్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి ఆయన సంతోషంగా, వెళ్ళు నాన్న, వెళ్ళి నా కూతుర్ని తీసుకొని రా అంటారు. ఎంతో ఆనందంగా వెళ్ళిన సూర్య సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే సంధ్య వాళ్ళ ఇంటి వెళ్ళి జరుగుతున్నట్టుగా పెద్ద పందిరి, ఇంటికి అలంకరణగా పూలు ఉంటాయి. అంతే కంగారు భయంతో కార్ దిగి వెళ్తాడు. ఎంట్రన్స్లోనే అందంగా సంధ్య శ్రీకర్ అని కనిపిస్తుంది. అంతే సూర్య అడుగులు అక్కడితో ఆగిపోతాయి. ఇన్నాళ్ళు తను ఎదురు చూస్తున్నందుకు, తన ప్రేమ, తనని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇలా వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా? తన ఆలోచనలతో షాక్లోనే అలా నిల్చొని ఉండిపోతాడు. ఏమైంది సంధ్య, నిజంగానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందా లేదా అనేది చూద్దాం. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి బోర్డు తీసేస్తుంటాడు. ఆ అబ్బాయిని చూసి షాక్ నుండి తీరుకుని, ఏమైంది బాబు, పెళ్ళి అయిపోయిందా అని అడుగుతాడు వణికే స్వరంతో. దానికి సమాధానంగా ఆ అబ్బాయి, లేదండి, పెళ్ళి ఆగిపోయింది అని చెప్తాడు. ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. పెళ్లి కూతురు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదండి, అందుకే ఆగిపోయింది అని చెప్తాడు. అది వినగానే సంధ్య చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి. సూర్య, ఒకవేళ మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నేను ఇంటి నుండి నీ దగ్గరికి వచ్చేస్తా అంటుంది. ఓ, నువ్వు అలాంటి స్టంట్స్ చేయకు, నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తా సరేనా అంటాడు. హా అని చెప్తూ సూర్య భుజంపై తల పెట్టుకొని పడుకుంటుంది. అది గుర్తు రాగానే మనసంతా బరువుగా అయిపోతుంది సూర్యకి. ఫోన్ రింగ్ అవుతుంటే ఈ లోకంలోకి వచ్చి లిఫ్ట్ చేస్తాడు వాళ్ళ అత్తయ్య. సూర్య, ఎక్కడున్నావు నాన్న, తొందరగా ఇంటికి రా అంటుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటాడు. నువ్వు ముందు ఇంటికి రా నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూనే, ఏమైంది అత్తయ్య, ఎందుకంత కంగారుగా మాట్లాడింది అని ఆలోచిస్తుంటాడు. ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. పక్కనే కనిపించిన దృశ్యం చూసి సూర్యకి సంధ్య గుర్తుకొస్తుంది. ఎవరో కుక్కపిల్ల మీదకి బండెక్కించేస్తే ఒక అమ్మాయి తన చున్నీతో కాలుకి చుట్టి దానిని తీసుకుంటుంది. మొదటిసారి సంధ్యను చూసింది అలా యాక్సిడెంటల్గానే. 5 సంవత్సరాల క్రితం సూర్యకి కాలేజ్కి లేట్ అయిపోతుందని కంగారుగా బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా చిన్ని కుక్కపిల్ల అరుపు వినిపిస్తుంది. ఎవరో రోడ్డు మీద కుక్కపిల్ల కాల్పై బైక్ ఎక్కించి వెళ్ళిపోతారు. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక తానే కర్చీఫ్ తీసుకొని వెళ్తుండగా ఒక అమ్మాయి తన చున్నీని తీసుకుని దాని కాలుకు కడుతుంది. అయ్యో, ఎంత బ్లడ్ పోతుందో. లేదమ్మా లేదు, మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ వాళ్ళ డ్రైవర్ని పిలిచి కారులో వెళ్ళిపోతుంది. అప్పుడే సూర్య సంధ్యని ఫస్ట్ టైం చూస్తాడు. అది గుర్తుకు రాగానే పెదాలపై చిన్న చిరునవ్వు తొంగి చూస్తుంది. ఇక ప్రస్తుతం వెనక హార్న్ సౌండ్తో ఈ లోకంలోకి వచ్చి అందరికీ సారీ చెప్పి గబగబా ఇంటికి వెళ్తాడు. తను వెళ్ళేటప్పటికే ఇంటి దగ్గర 2 కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి, ఏమేం సార్, ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. సూర్య అంటే నువ్వేనా అని అడుగుతారు. అవునండి అంటాడు. సరే పద అయితే పోలీస్ స్టేషన్కి అంటారు. ఏమైందండి, ఎందుకు అంటాడు. పద స్టేషన్కి, అన్నీ అవే తెలుస్తాయి అంటారు. ఎందుకు రావాలి, నా అల్లుడు చెప్పండి అంటూ గట్టిగా అడుగుతాడు. అప్పుడే వచ్చిన సురేష్ గారు, సంధ్య అనే అమ్మాయిని మీ అల్లుడు పెళ్లి పీటల మించి లేవ తీసుకువెళ్ళాడని ఆ అమ్మాయి తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్తారు. నేను తీసుకువెళ్ళడం ఏమిటి, ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, ఆ విషయం వాళ్ళ నాన్నకు కూడా తెలుసు. మా ప్రేమని ఒప్పుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు, కానీ ఇప్పుడు తనకి బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. అందుకు ఆయన మీద నేను ఇవ్వాలి కంప్లైంట్. ఇలా తనని దాచిపెట్టి తిరిగి నా మీదే కంప్లైంట్ ఎలా ఇస్తాడు అని అరుస్తాడు. చూడు బాబు, మీకు మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. మా డ్యూటీ కేవలం మా సార్ చెప్పింది చేయడమే. ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మేము వచ్చాం అంతే. చూడండి, మేము స్టేషన్కి వెళ్ళేలోగా మీరు బెయిల్ తీసుకుని రండి అని సురేష్కి చెప్పి సూర్యని తీసుకెళ్తారు. వెళ్తూ సుశీల వైపు చూసి, ఏం కాదు, భయపడకు అన్నట్టు కళ్ళతోనే చెప్పి వాళ్ళతో వెళ్తాడు సూర్య. భర్త దగ్గరకు రాగానే, ఏంటండి ఇది, ఆ అమ్మాయి కనిపించకపోవడం ఏమిటి, తనని మనవాడు తీసుకువెళ్ళడం ఏమిటి, ఏం అర్థం కావడం లేదండి అంటుంది. నువ్వేం భయపడకు సుశీల, నేను ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేయాలి. స్టేషన్కి వెళ్తున్నా, సరేనా? సూర్యని తీసుకుని వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి బయలుదేరారు. వెళ్తూ సూర్య ఫ్రెండ్ కార్తిక్కి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మంటారు సురేష్.
సూర్యని స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పటికే సంధ్య తండ్రి అక్కడ ఉండటం చూసి కోపంగా ఆయన దగ్గరికి వెళ్ళి, నా సంధ్య ఎక్కడా అని గట్టిగా అడుగుతాడు. అదే నేను నిన్ను అడుగుతున్నాను, నా కూతురు ఎక్కడా అంటూ ఆయన కూడా గట్టిగా అరుస్తాడు. వాళ్ళని చూసిన ఎస్ఐ, ఆపుతారా, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా, ఇష్టం వచ్చినట్టు అలా అరుస్తున్నారు అంటాడు. సార్ ప్లీజ్ సార్, నా సంధ్యని ఈయన ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. మా ప్రేమను ఒప్పుకున్నట్టే మాట్లాడి ఇప్పుడు తనకి వేరే వాళ్ళతో బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టారు. నా సంధ్య ఎక్కడుందో అడగండి సార్ అంటాడు సూర్య. ఆ ఎస్ఐ నిజమా అన్నట్టు చూస్తాడు. సార్, నా కూతురికి పెళ్లి చేయాలన్నమాట నిజమే, కానీ బలవంతంగా కాదు, తన ఇష్ట ప్రకారమే నేను పెళ్ళిని నిశ్చయించాను. ఆ అబద్ధం, నన్ను ప్రేమించిన సంధ్య వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఇదంతా అబద్ధం సార్ అంటాడు సూర్య. లేదు ఎస్ఐ గారు, నేను చెప్పేది నిజమే. నా కూతురు వీడిని ప్రేమించింది, కానీ కొన్ని రోజుల ముందు వీడి నిజ స్వరూపం తెలుసుకొని నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది అంటాడు. నా నిజ స్వరూపం ఏంటి, నా సంధి తెలుసుకోవడం ఏంటి? మీరే ఏదో చేసి ఇప్పుడు నింద నా మీద వేస్తున్నారు. నీ నిజ స్వరూపం ఏంటా చూడు అని కొన్ని ఫోటోలు తనపైకి విసురుతారు. వాటిని చూసి షాక్తో అలానే చూస్తుండిపోతాడు సూర్య. ఏ మాటలు రావడం లేదా? ఇప్పటి వరకు అరిచావు కదా, ఇప్పుడు చెప్పు వీటిని ఏమంటారు అని అడుగుతాడు. అసలు ఆ ఫొటోస్లో ఏముంది, సంధ్య ఎక్కడుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.